CMR Ashadam Shravanam Super Sale up to 66% off. 1+1 offers, combo offers, inka marenno. ఈ నెల 23న కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్తో పీసీసీ చీఫ్ భేటీ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ గాంధీభవన్లో సమావేశమైంది. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా నేతల పంచాయతీతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యలు, గజ్వేల్ కాంగ్రెస్ నేతల పంచాయతీపైన చర్చిస్తున్నారు. ఈ నెల 23న కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్తో పీసీసీ చీఫ్ భేటీ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ గాంధీభవన్లో సమావేశమైంది. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా నేతల పంచాయతీతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యలు, గజ్వేల్ కాంగ్రెస్ నేతల పంచాయతీపైన చర్చిస్తున్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉంది. ఎక్కడైనా మంటలు రేగుతుంటే మంటలు ఆర్పటానికి కానీ మంటలు పెట్టడానికి కాదు చైర్మన్. కొంతమంది నువ్వు డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కాబట్టి అది చేయాలా ఇది చేయాలంటే, నా పని ఫైర్ ఇంజన్ పని. ఎక్కడైనా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అక్కడ పోయి దాన్ని ఆర్పేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూసి ఏ రకంగా ఈ అగ్నిమాపక దళం చేస్తుందో ఆ కార్యక్రమం చేయటం, ఇవన్నిటినీ సరిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో అందరూ కలిసి పనిచేయాలి. దానివల్లనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి లాభం జరుగుతుందని రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మన మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ గౌడ్ గారు, వారంతా ఆలోచన అదే ఆలోచన నేను కూడా చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో రాజగోపాల్ రెడ్డి గారు ఇస్తున్న స్టేట్మెంట్స్ విషయం నాతో చర్చించారు, నా దృష్టికి తీసుకొని వచ్చారు. వాటిని నేను పరిశీలిస్తానని చెప్పాను. పరిశీలించడానికి ఏ విధానం అవలంబించాలో మాట్లాడతాం. రాష్ట్రంలో ఈ మధ్యకాలం ఈ నెల 23న కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ఓవర్ టు యు. ఈ నెల 23వ తేదీన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే సంస్థాగత నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించాల్సినటువంటి ఎజెండా ఇప్పటికే ఖరారైంది. ఈ రెండు అంశాలే ప్రస్తుతం తెలంగాణలో కీలకంగా మారబోతున్నాయి. కాబట్టి ఒకవైపు పార్టీ నిర్మాణానికి సంబంధించి ఈ కమిటీల కూర్పుకు సంబంధించినటువంటి ప్రక్రియనంతా కూడా ఇప్పటివరకు పార్టీ నియమించినటువంటి ఇన్ఛార్జీలతో ఈ ప్రక్రియనంతా ముగించింది. జాబితా కూడా పార్టీ దగ్గరికి వచ్చింది. ఇక కమిటీల నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియ మాత్రమే అధికారికంగా ప్రకటించడం మిగిలింది. అయితే జిల్లాల వారీగా కావచ్చు, మండలాల వారీగా కావచ్చు కమిటీల్ని పూర్తి స్థాయిలో వేయబోతున్నారు. కానీ ఆ కమిటీలకు అధ్యక్షుల నియామకాన్ని మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. కాబట్టి దీనిపై పిఎస్సి సమావేశంలో చర్చించబోతుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించేందుకు పిఎస్సిలో ప్రధానమైనటువంటి ఎజెండాగా పార్టీ పెట్టుకుంది. ఎందుకంటే ఇప్పటికీ ప్రభుత్వం నుంచి 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనని, అందుకు సంబంధించినటువంటి కార్యాచరణను పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి ఎజెండాను కూడా ఎంచుకుంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, అసెంబ్లీలో బిల్లులు పెట్టింది. కానీ ఇవన్నీ పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకి వెళ్లాల్సి ఉన్నటువంటి తరుణంలో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి అంశం మీద పార్టీ నాయకులు అందరి అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది. అందుకు అనుగుణంగానే 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాబోతుంది. ఏఐసిసి
రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. కాబట్టి ఇప్పటి వరకు అధికారికంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చేసినటువంటి ప్రయత్నంలో పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ పరంగా 42% బీసీలకు సీట్లు ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశం మీద పార్టీలో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరి అభిప్రాయాలు కూడా తీసుకోవాలనుకుంటుంది పార్టీ. కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. పిఎస్సి తర్వాత స్థానిక సంస్థలు ఎప్పుడు అనేటువంటి క్లారిటీ కూడా ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వం. కాబట్టి 23 తర్వాత 23 రోజు జరిగేటువంటి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కూడా ఖరారు కాబోతుంది. మొత్తానికి బీసీల రిజర్వేషన్కి సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటుంది. కాబట్టి పార్టీ పరంగా ఇస్తే ఏ కేటగిరీలో ఇస్తుంది, ఆ కేటగిరీ ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా పార్టీ నాయకులందరి అభిప్రాయాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచనతో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే చారి, మరోవైపు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కూడా సమావేశమైంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సేపటి క్రితమే పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. మల్లు రవి అధ్యక్షతన ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా గజ్వేల్కు సంబంధించినటువంటి ఘర్షణ, పార్టీ అంతర్గతంగా నాయకుల మధ్య జరిగినటువంటి ఘర్షణ, అది ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టుకునేంత వరకు కూడా వెళ్ళింది. దాని మీద చర్చిస్తారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయంలో కూడా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణ కమిటీ రాజగోపాల్ రెడ్డి వరుసగా చేసినటువంటి వ్యాఖ్యలని పరిశీలించాలి అని మల్లు రవికి నిన్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫోన్ చేసి ఆ విషయాన్ని కన్వే చేశారు. దీని మీద కూడా ఈరోజు సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ చారి.